విశాఖ జ్ఞానాపురం వద్ద గల దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్నిమాంబ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో డివిఎస్ సురేష్ బాబా తెలిపారు. విశాఖ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవో మాట్లాడారు. బుధవారం అమ్మవారి శుభముహూర్త పురాట వేశామని, సాయంత్రం నుండి భక్తి సంగీత విభావరి జరుగుతుందని, ఈ నెల 15 ఉదయం గ్రామ ప్రజలచే అమ్మవారిచే నీలాధార సమర్పణ, 16న శుక్రవారం నాడు మూలతత్ర హవనం, 17 అమ్మవారి తొలేళ్ల ఉత్సవం జరుగునని, అదేవిధంగా 18 ప్రధాన పండుగ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. పంచామృత అభిషేకంలో అర్చన, ఆరాధన, విశేష కుంకుమార్చన, వివిధ పుష్పజాతులతో అమ్మవారికి విశేషాలు అలంకరణ చేస్తామన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అదేవిధంగా సాయంత్రం నుండి పలు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భక్తజనులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పండుగ చేయటగాను పెద్దలు, గ్రామస్తులు అందరూ కూడా నిర్ణయించడమైంది. ప్రతి సంవత్సరం కూడా శనివారం తొలేళ్ళు, ఆదివారం అమ్మవారి పండుగ చేసేవారము. ఈ సంవత్సరం నుండి 5 రోజులు అనగా మొదటి 5 రోజుల ముందు రాట ఉత్సవము, తర్వాత ప్రెస్ మీటు ఇది చేస్తూ ఈ 3 రోజులు కూడా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైంది. తర్వాత గురువారం నీళ్ళధార గ్రామస్తులు మొత్తం సిటీ అంతా కూడా అమ్మవారికి పసుపు నీళ్ళతోటి అభిషేకం చేయడానికి, తదుపరి శుక్రవారం మహాయాగం అమ్మవారి హోమం చేయడానికి నిర్ణయించడమైంది. శనివారం సాయంత్రం దుర్గాలమ్మ అమ్మవారి దేవస్థానం పౌర్ణ మార్కెట్ నుంచి అమ్మవారి ప్రతిమలతోటి ఊరేగింపు చేయడానికి నిర్ణయించడమైంది. సాయంత్రం 6 గంటలకి అక్కడ ప్రతిమలు మొదలవుతాయండి. అచ్చంపేట గ్రామం, తర్వాత కాన్వెంట్ జంక్షన్, జ్ఞానాపురం మీదుగా అమ్మవారి ఆలయానికి ప్రతిమలతోటి ఊరేగింపు జరుగుతుందండి. 18వ తారీఖు ఆదివారం అనుపోత్సవం అత్యంత వైభవంగా చేయడానికి విద్యుత్ అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం ఈ నెల 24 శనివారం తేదీని ఏర్పాటు చేయడం అండి. 27వ తారీఖు మారువారం, 27వ తారీఖు కూడా సారి కార్యక్రమం కూడా ఉన్నది. 18వ తారీఖు సాయంత్రం అచ్చంపేట గ్రామస్తులు తీసుకొస్తున్నారండి. 27వ తారీఖు ఏ గ్రామస్తులైనా సరే మనం తీసుకొస్తారు ఇక్కడికి. భక్తులందరికీ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా చలువ పందిర్లు, తర్వాత మజ్జిగ పంపిణీ, ఉచిత ప్రసాదం, క్యూ లైన్లు పెట్టి అందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా పంపించడానికి, తర్వాత చిన్నపిల్లలు, పసిబిడ్డలు ఎవరు ఉన్నారో వేరే లైన్లో పంపించడం కానీ, వృద్ధులకు కానీ వేరే లైన్లో పెట్టి పంపించడం జరుగుతుందండి. స్పెషల్ టికెట్లు ఏమీ లేవండి, ఎప్పుడూ ఉండే టికెటే, స్పెషల్ టికెట్లు ఏమీ లేవు.